సోదర సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తగలబెట్టినప్పుడు ఫోటో తీసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజానిక మీద భారాలు తప్ప మరొకటి లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా మరిచి ఈ రోజు ప్రజల మీద భారాలు వేస్తా ఉన్నారు. ఇప్పటికే కరెంటు స్లోప్ ఛార్జీల పేరుతో సుమారు 18,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద ఈరోజు కూటమి ప్రభుత్వం వేస్తా ఉంది. అదేవిధంగా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఈ రాష్ట్రంలో అప్పుడు అధికార పార్టీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో 18,000 కోట్ల రూపాయలు భారం పంపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఇప్పటికే బిగిస్తూ ఉన్నారు. అందుకోసం వీటన్నిటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ పట్ల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఉద్దేశించి సిపిఎం పట్ల కార్యదర్శి తమ రమాలు గారు మాట్లాడతారు. సోదరి మల్లారా, ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చంగానే విద్యుత్ షాక్ భారీగా తగిలింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్లోప్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు పేరుతో ప్రజలపై భారాలు మోపినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలపై వేసిన భారాలను వ్యతిరేకించి మేము అధికారంలోకి వస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పాడు. నిజంగానే ఇది ఆయన అధికారంలో రాగానే ఈరోజు విద్యుత్ సంస్కరణల పేరుతో మరలా ప్రూఫ్ ఛార్జీలను 18,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై ప్రతిపాదించి గత బిల్లు నుంచి ఈ నెల కరెంటు బిల్లు నుంచి పెంచిన ప్రూఫ్ ఛార్జీలు చాలా పెద్ద భారంగా ఈ రాష్ట్ర ప్రజలకి, సామాన్య ప్రజలకి విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని లక్షల స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక చోట్ల ఇప్పటికే స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు అంటే ప్రీపెయిడ్, మన యొక్క సెల్ ఫోన్ రీఛార్జ్ లాగా ఈ స్మార్ట్ మీటర్ పెట్టగానే మనము ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాలి. కరెంటు బిల్లు మన బ్యాలెన్స్ అయిపోతే కరెంటు ఆగిపోతుంది. ఇది ప్రజల మీద దుర్మార్గమైన ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఉందా, పెట్టుబడిదారుల సంక్షేమం కోసం ఉందా? అదానీ గారు కుంభకోణం గురించి మనందరం విన్నాం, టీవీలో పేపర్లో చూసాం. ఆ కుంభకోణం కూడా విద్యుత్ సంస్కరణలకు సంబంధించిందే. అమెరికా ప్రభుత్వం అదానీ అమెరికా పెట్టుబడిదారులను మోసం చేసి వివిధ రాష్ట్రాల్లో భారతదేశంలో లంచాలు ఇచ్చాడని ఈ రాష్ట్రంలో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లంచం ఇచ్చాడని, అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కలిపి 2,700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ఈరోజు అన్ని నివేదికలు ఆ లంచం ఏ బ్యాంకులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అకౌంట్లో పడ్డాయో కూడా వివరాలతో ఈరోజు అమెరికా ప్రభుత్వం చెబుతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఎత్తున విరుచుకుపడే చంద్రబాబు నాయుడు గారు గప్పు చిప్పుగా ఉన్నాడు. ఈరోజు ఇంత అవినీతి జరిగితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన పెద్ద అవినీతి కుంభకోణం బయటపడితే
ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నోరెప్పట్ల. ఏంటి దీనికి కారణం? దీని వెనక ఉన్న రహస్యం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సోలార్ కుంభకోణం వలన అదానికి ఈ 25 సంవత్సరాల కాంట్రాక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయల లాభం చేకూరుతోంది. మరి ఈరోజు అదానీ గారు, మోడీ గారు వేరు కాదు. అదానీ మోడీ ఏకై అనే పద్ధతిలో ఈరోజు అదానీని విమర్శిస్తే మోడీ గారికి కోపం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం పడినా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తానని 6 గ్యారంటీలని రకరకాల వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ గ్యారంటీల సంగతి పక్కన పెడితే రాగానే 6 నెలలు అవ్వలేదు ప్రజల మీద విద్యుత్ భారం, ప్రూఫ్ ఛార్జీల పేరుతో, స్మార్ట్ మీటర్ల పేరుతో పెద్ద ఎత్తున భారాలకి పూనుకున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి తేడా లేదు. ప్రజల మీద భారాలు వేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో రకరకాల వాగ్దానాలు చేసి ఎన్నికలు అయిపోయాక ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటాక ఓడి మల్లన్న అనే పద్ధతిలో ఈరోజు ఎలక్షన్స్ అయిపోగానే అధికారంలోకి రాగానే ప్రజల మీద విపరీతమైన భారాలు వేయటం మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి పరిష్కారం సిపిఎం పార్టీగా మేము చెప్పేది, ప్రజలందరూ పెద్ద ఎత్తున ఐక్యమయ్యి ఈ విద్యుత్ భారాలు వెనక్కి తీసుకునే వరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఛార్జీలు వెనక్కి తీసుకునే వరకు పెద్ద ఎత్తున ఉద్యమించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దానికి పెద్ద కార్యక్రమం చేపట్టిందని ప్రజలందరినీ ఈ భారాలు, ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా చైతన్యం చేసే కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపట్టింది. వార్డులో, వాడలో రేపటి నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతున్న ప్రజలపై భారాలు మోపుతున్న దుర్మార్గమైన విధానాలని ప్రజల్లో తీసుకెళ్లేందుకు రేపటి నుంచి మేము కార్యాచరణ చేపట్టాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలని మీకు తెలుసు, మనందరికీ తెలుసు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ భారాలు పెంచితే, విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈ రాష్ట్రంలో పెద్ద చారిత్రాత్మకమైన పోరాటం జరిగింది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ప్రజానీకం విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే కాల్పులు జరిపి 3 పొట్టను పెట్టుకున్న చరిత్ర ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్నది. ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రజల మీద భారాలు వేయటంలో ముందుంటున్నాయి. ప్రజల సంక్షేమం కోసం లేవు. ప్రజలు తమ హక్కుల కోసం ఎదురు తిరిగితే దుర్మార్గంగా కాల్పులు జరిపి చంపడానికైనా సిద్ధపడుతున్నది. ఈ ప్రభుత్వం ప్రజా సంరక్షణ ప్రభుత్వంగా లేదు, ప్రజా కంటక ప్రభుత్వాలేనని అర్థం చేసుకోవాలి. కాబట్టి మన హక్కుల కోసం మన మీద పడుతున్న భారాలను నిరసిస్తూ పోరాటం చేయడం ఒకటే మార్గం. కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుంచి జరిగే ఈ కార్యక్రమంలో, ఈ భారాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలందరూ మమేకం అవ్వాలని, పెద్ద ఎత్తున సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మీకు ఈ విషయాలన్నీ చెప్పడానికి అవకాశం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.